రోజు మనం వెళ్లి ప్రజలకు ఓటు అడగడానికి ఇన్ని రోజులు ప్రతి పార్టీ ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి మాకు ఓటు వేయండి మాకు ఓటు వేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, పవన్ కళ్యాణ్ గారు మాత్రం 2014 నుంచి 19 వరకు మేము ఈ రకంగా మేలు చేశాము అని చెప్పుకోలేకపోయినారని చెప్పి నేను సూటిగా తెలుపుతున్నా. 2014 నుంచి 19 వరకు ఎన్డీఏ కూటమికు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అవకాశం ఇస్తే మరీ ప్రత్యేకంగా మా ముస్లిం సమాజానికి మీరు ఏం చేశారు అని అడిగితే చెప్పుకోలేని దుస్థితిలో ఈరోజు మీరున్నారు. మీరు నిజంగా ఈ మైనార్టీ వర్గాలకి వాళ్ళకు అభివృద్ధి బాటలో నడిపించడానికి, వాళ్ళకు విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, హౌసింగ్ పరంగా కానీ, మహిళా సాధికారత పరంగా కానీ ఏ రకంగా మీరు మేలు చేశారు అని చెప్పి అడిగితే వాళ్ళకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ ఒకటి మాత్రం వాళ్ళు చెప్తారు, మేము రంజాన్ తోఫా ఇచ్చాము అని చెప్తారు. రంజాన్ తోఫా అనేది సంవత్సరంలో 350 రూపాయలు 500 రూపాయలది ఇచ్చి మీరు ఆ సామాజిక వర్గానికి అలాగే పేదరికంలో నెట్టేయాలని చెప్పి ఒక కుట్ర చేయలేదా మీరు అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాచార్ కమిటీ రిపోర్ట్ ఉండని, రంగనాథ్ మిశ్రా కమిషన్స్ రిపోర్ట్ ఉండని మొన్న చెప్పారు నెల్లూరులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని మతాల్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటాయి, ఇది మతపరమైన రిజర్వేషన్ కాదు, దీన్ని మతపరమైన రిజర్వేషన్ అని చెప్పి తీసుకొని పోవడం తప్పు. ముస్లిం సామాజిక వర్గంలో కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి. ఆ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు మాత్రమే లాజికల్ గా, లీగల్ గా, కాన్స్టిట్యూషనల్ పరిధిలోనే వాళ్లకు ఆ రిజర్వేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానిని కాపాడే బాధ్యత నాది. ఎన్డీఏ కూటమి నుంచి ఎవరు ఏం మాట్లాడినా నేను మాత్రము మీ పక్కన నిలబడతా అని చెప్పి గట్టిగా చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఎన్డీఏ కూటమిలో నారా చంద్రబాబు నాయుడు గారి నడిపిస్తున్న ఎన్డీఏ కూటమిలో రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి విశాఖలో చెప్తారు 4% రిజర్వేషన్స్ తీసేస్తామని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు 2 లక్షల పుస్తకాలు చదివారు సార్, మీరే చెప్పుకుంటారు. మరి రంగనాథ్ మిశ్రా కమిషన్ చదవలేదా? మీరు సాచార్ కమిటీ రిపోర్ట్ చదవలేదా? మేము ఎలా బతుకుతున్నాం మీకు అసలు తెలుసా? మా ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి తెలుసా? మేము ఎంత పేదరికంలో ఉన్నామని చెప్పి మీకు తెలుసా? ఎప్పుడైనా మా గల్లీల్లో వచ్చి చూసారా? మా ఇంట్లో వచ్చి ఏం పరిస్థితి, ఈ కుటుంబం ఎంత సంపాదిస్తుంది, ఎంతమంది దీనిపైన ఆధారపడి ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏమి, వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ లో ఎట్లా తీసుకొని రావాలి, వాళ్ళ స్థితిగతులను ఎలా మార్చాలని చెప్పి ఏ రోజన్నా నువ్వు వాళ్ళ దగ్గర వెళ్ళిపోయి చూసావా? కానీ ఈరోజు బీజేపీ చెప్తున్న మన పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే ముస్లింలకు రిజర్వేషన్ అవసరం లేదు అని చెప్తాడు. 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి చెప్పి ఆ రోజు ఆయన మా స్థితిగతుల్ని చూశాడు కాబట్టి, పాదయాత్ర చేశాడు కాబట్టి, కలిశాడు కాబట్టి, లేదు ఎస్ వీళ్ళు నిజంగా కూడా చాలా వెనకబడిపోయినారు, వీళ్ళని నేను మెయిన్ స్ట్రీమ్ లో తీసుకొని రావాలంటే రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఎన్నో కష్టాలతో తర్వాత, ఎన్నో పోరాటాల తర్వాత తెచ్చుకున్న మా రిజర్వేషన్ ని నువ్వు ఈరోజు రిజర్వేషన్ తీసేస్తే పర్వాలేదు, ఇచ్చినా పర్వాలేదు, బీజేపీ ఏం చెప్తే అది కరెక్ట్ అని చెప్పి చెప్పడము, అది అసలు ఇది కరెక్టా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. రాజకీయాలపైన అవగాహన ఉంటే మాట్లాడాలా కానీ, సబ్జెక్ట్ పైన అవగాహన ఉంటే మాట్లాడాలా కానీ, ఆ సబ్జెక్ట్ పైన డెప్త్ ఉంటే మాట్లాడాలా కానీ, దాని వెనుకల ఏం చరిత్ర ఉందని చెప్పి తెలుసుకొని మాట్లాడాలా కానీ, ఏమీ తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు మాత్రం బీజేపీ చెప్తుంది కాబట్టి, బీజేపీకు జపం చెప్తున్నాడు కాబట్టి 4% రిజర్వేషన్ తీసేయాలా అని చెప్పి చెప్తాడు. ఇది న్యాయమా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి చెప్తుంది, ప్రతి రాష్ట్రంలో ప్రతి సభలో చెప్తున్నారు వాళ్ళు, ఎన్ఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తాం, యూనిఫామ్ సివిల్ కోడ్ ని తీసుకొని వస్తాం, విపక్షకు గురి చేస్తాం, ఇబ్బందులకి గురి చేస్తాం,
మేము వేసుకునే బుర్ఖా నుంచి, టోపీ నుంచి, మసీదు నుంచి, స్పీకర్ నుంచి ప్రతి దానిపైన కూడా ఒక అభద్రతా భావం తీసుకొని వచ్చే విధంగా, సమాజంలో వాళ్ళకు తీసి పక్కన పెట్టేసే విధంగా, కులాల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చు రేపే విధంగా, విద్వేషాల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంటే, అలాంటి కూటమికి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు మాత్రం ఒక టోపీ పెట్టుకొని, నలుగురు పెయిడ్ ఆర్టిస్టులని పెట్టుకొని, నేను మీ సామాజిక వర్గంకు మేలు చేస్తానని చెప్పి ఎవరన్నా చెప్తే మా సామాజిక వర్గంలో ఎవరన్నా వినడానికి, నమ్మడానికి రెడీగా లేరు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు వరకు చేసిన మోసాలు చాలు చంద్రబాబు నాయుడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఎందుకు రాజ్నాథ్ సింగ్ గారిని మళ్ళీ చెప్పలేకపోయినావు, మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4% రిజర్వేషన్ ని మేము డిస్టర్బ్ చేయము అని చెప్పి? నువ్వు ఎందుకు ఆ ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రాలేదు? మీరు ఎలా ఈ ముస్లిం సామాజిక వర్గానికి మీరు ఎట్లా విపక్షకు గురి చేస్తారు, మీరు ఎలా మాట్లాడతారు, ఈ మాట పైన నేను బయటికి వస్తానని చెప్పి నువ్వు ఎందుకు ధైర్యం చేసి బయటికి రాలేకపోయినావు? ఒకవైపు నీకు ఎన్డీఏ కూటమి కావాలా, ఒకవైపు నీకు ముస్లిం సామాజిక వర్గం ఓట్లు కావాలా, అందరినీ మోసం చేయాలా, నీ స్వార్థం కోసం, నీ రాజకీయం కోసం, మా భవిష్యత్తు కోసం, మా భవిష్యత్ని అణిచివేయాలా, మా భావి తరాలని ఎదగకుండా చేయాలా అని చెప్పి కుట్ర చేయడం లేదా నువ్వు అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారికి. ఈరోజు వెల్ఫేర్ లో చూసుకుంటే, పొలిటికల్ రిప్రజెంటేషన్ లో చూసుకుంటే 2014 నుంచి 19 వరకు ఇదే బీజేపీ పార్టీని మెప్పు పొందాలని చెప్పి నువ్వు ఎమ్మెల్సీ కూడా ఇవ్వకుండా, మైనార్టీ మినిస్టర్ కూడా ఇవ్వకుండా చేసింది నువ్వు కాదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. నువ్వు నారాయణకు ఇచ్చినావు, లోకేష్ బాబుకు ఇచ్చినావు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి. ఆ రోజు ఎందుకు ముస్లిం సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు నువ్వు 4.5 సంవత్సరాల వరకు అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఈరోజు ముస్లిం సామాజిక వర్గానికి నీకు తెలియదా? నీకైతే సాచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్ట్స్ అన్ని తెలుసు కదా, మా స్థితిగతులు తెలుసు కదా. మా స్థితిగతుల్ని మార్చే విధంగా మాకు ఏమి చేశావని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. మేం ధైర్యంగా ఈరోజు చెప్పగలుగుతున్నాం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా నాయకుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మైనార్టీల సంక్షేమం కోసం, ఆ పిల్లల విద్య కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం, మహిళా సాధికారత కోసం, హౌసింగ్ కోసం, ప్రతి ఒక్క చిన్న అంశం పైన కూడా వాళ్లకు ప్రతి అడుగులో నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఏదైతే మాట చెప్పాడో ఆ మాటకు కట్టుబడి తోడుగా నిలబడిన మనిషి 23,000 కోట్ల రూపాయలతో ఈరోజు వాళ్ళకు ప్రతి కుటుంబానికి అభివృద్ధి బాటలో నడిపించే విధంగా చేసినాడు. మరి నువ్వు ఏమి చేసినావు అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఉర్దూని సెకండ్ లాంగ్వేజ్ చేసినాం, సప్లాన్ ని తీసుకొని వచ్చినాం. ఈరోజు పొలిటికల్ రిజర్వేషన్ 175 సీట్స్ కి 4% ప్రకారంగా 7 మంది ఎమ్మెల్యేస్ కి ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయినావు అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. నువ్వు 3కి పరిమితం ఎందుకైనావు అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారికి అడుగుతున్నా, నీకు ఎంతో మంది ముస్లింలు నీ ఫ్యాన్స్ ఉన్నారు కదా, మరి నువ్వు ఆ సామాజిక వర్గం నుంచి ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా ఎందుకు ఇవ్వలేకపోయినావు అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. అంటే మా ఓట్లు కావాలా, మమ్మల్ని వాడుకోవాలా, కరివేపాకులక తీసి పడేయాలా, మేము మాత్రం అదే కూలి పనులు చేసుకుంటూ బతకాలా, మీరు మాత్రం బాగుండాలా, సమాజంలో అందరూ ఎదగాలా, ముస్లిం సామాజిక వర్గం మాత్రము వెనకబడి ఉండాలా. ఇదేనా మీరు కోరుకుంటున్నది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఈరోజు మనం తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకి కానీ ఓటు వేస్తే అది బీజేపీ ఖాతాలో పోతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో పనిచేస్తుంది. మనకు మన హక్కులు రావాలన్నా, మనం బాగుపడాలన్నా, మనం అభివృద్ధి చెందాలన్నా, మా పిల్లలు బాగా చదువుకోవాలన్నా, మా వృద్ధులు పెన్షన్ తీసుకోవాలన్నా, ప్రతి ఒక్కరికి ఇంటి కళ నెరవేర్చాలన్నా, లేదంటే మన ఆరోగ్యశ్రీలో వైద్యం చేపించుకోవాలన్నా, ఇక్కడ కులం చూడకుండా, మతం చూడకుండా విపక్ష లేని సమాజం ఉండాలన్నా, ఈరోజు మా హిందూ సోదరులతో, క్రైస్తవ సోదరులతో కలిసిమెలిసిగా భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి ప్రేమతో, అనురాగంతో ఉండాలన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసుకోవాల్సిన ఈరోజు అవసరం ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. ఏ ఒక్క చిన్న తప్పు కూడా చేస్తే ఎన్డీఏ హాయంలో అంటే 2014 నుంచి 19 వరకు
చంద్రబాబు నాయుడు ఎలాగైతే బీజేపీ పార్టీ మెప్పు పొందడానికి గుంటూరులో ఉండే ఎంతో మంది వందలాది మంది పైన కేసులు పెట్టించాడు. నారా హమారాలో దేశద్రోహం పెట్టించిన మనిషి చంద్రబాబు నాయుడు. ఆ అమాయకులు వాళ్ళు ఏం కోరారు? మీరు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అది ఎందుకు పూర్తి చేయలేదు అని చెప్పి అడిగితే వాళ్లకు స్టేషన్లు తిప్పి కొట్టి వాళ్ళ పైన ఆఖరికి దేశద్రోహం కేసు పెట్టించిన చంద్రబాబు నాయుడు ఈరోజు పెయిడ్ ఆర్టిస్టులని పక్కన పెట్టుకొని ఒక టోపీ పెట్టుకొని మళ్ళీ మనకు మోసం చేస్తే ఆ మోసపోవడానికి మేము సిద్ధంగా లేము అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మా సామాజిక వర్గంలో ఉండే పెద్దలు ఉండని, మత పెద్దలు ఉండని, గురువులు ఉండని, జమాత్లో ఉండే పెద్ద మనుషులు ఉండని, ఇంటెలెక్చువల్స్ ఉండని, ప్రతి ఒక్కరిది ఒకటే మాట ఉంది. ఈరోజు 100% జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా, ప్రాంతం చూడకుండా, విపక్ష లేకుండా ఏ రకంగా అయితే ప్రతి ఒక్క సామాజిక వర్గానికి కలిసి మెలిసిగా ఉండాలని చెప్పి వాళ్ళందరూ బాగుపడాలని చెప్పి ఏదైతే ఆలోచిస్తున్నారో దానికి మేము ఏకీభవిస్తున్నాం. ఖచ్చితంగా ఆయననే మనము ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి ఒక నిర్ణయం పైన వచ్చినారని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, ఈ సమాజంలో మార్పు రావాలన్నా, స్కూల్స్ బాగుపడాలన్నా, హాస్పిటల్స్ బాగుపడాలన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుపడాలన్నా, ఇండస్ట్రీస్ రావాలన్నా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా, నిస్వార్థంగా నిజాయితీగా ప్రతి ఇంటి గడప దగ్గరికి ప్రభుత్వం రావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఓటు వేసుకొని, ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసుకొని మనం మళ్ళీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీకు అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నా. అన్న, ముగ్గురు అన్నతమ్ములు ఉంటారన్న ఒక కుటుంబంలో. పెద్దన్న మాత్రము మౌనంగా ఉంటాడు. పక్కనుండే ఇద్దరు తమ్ముళ్ళని నువ్వు కొట్టురా వాళ్ళని నేను మాత్రం గమ్మున ఉంటా అని చెప్తే, అంటే పెద్దన్న చెప్పకపోతే ఇద్దరు తమ్ముళ్ళు కొడతారన్నా? ఇది అట్లే ఉందన్న. ఈయన పెద్దన్న లెక్క వ్యవహరిస్తున్నాడు ఎన్డీఏ కూటమికి. ఈయన మాత్రం మౌనంగా ఉంటాడు. పవన్ కళ్యాణ్ మాత్రం 4% రిజర్వేషన్ తీసేస్తే నాకేం ఇబ్బంది లేదంటాడు. బీజేపీ వాళ్ళు వచ్చేసి తీసివేస్తామేమో అని చెప్పి చెప్తారు. ఈయన మాత్రం మౌనంగా ఉంటాడు. ఎందుకన్నా? ఎన్డీఏగా ఈయన లీడ్ చేస్తున్నాడు కదా. మీరు ఈ మాత్రం చెప్తే నేను మీ కుటుంబం నుంచి బయటికి వచ్చేస్తాను, లేదంటే మీకు తీసివేస్తాను అని చెప్పి చెప్పొచ్చు కదా. 40 సంవత్సరాల ఇండస్ట్రీ కదా. ఈరోజు బీజేపీ పార్టీకి ఎక్కడ క్యాడర్ ఉంది, ఎక్కడ ఓటు బ్యాంక్ ఉంది? పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ క్యాడర్ ఉంది? ఈయన కదా లీడ్ చేస్తున్నది ప్రతి నియోజకవర్గంలో. మరి ఆయన ఎందుకు వాళ్ళకు చెప్పలేకపోతున్నాడు? వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టుకుని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఆయన ఒక్కడే ఎందుకు చేస్తున్నాడు? అంటే ఇది మోసం కాదా? అన్న, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈసారి 400 సీట్లు వస్తే అన్ని రకాలుగా కాన్స్టిట్యూషన్ ని కూడా మార్చేస్తామని చెప్తున్నారు. వాళ్ళ అభిప్రాయం అది, వాళ్ళ ఐడియాలజీ అది. మళ్ళీ ఆ 400 సీట్లకు సహకరిస్తున్న చంద్రబాబు నాయుడు కాదా? ఈరోజు చంద్రబాబు నాయుడుకు ఓటేస్తే బీజేపీ ఖాతాలో పోదా? ఆ బీజేపీ ఖాతాలో పోతే మా రిజర్వేషన్లు కానీ, మా పైన ఎన్ఆర్సీ కానీ, యూసీసీ కానీ, నల్ల చట్టాలు కానీ, ఇబ్బందులు కానీ, విపక్ష కానీ మేము గురికామా? దీనికి బాధ్యత చంద్రబాబు నాయుడుదే కదా. వాళ్ళు దానిపైన స్పష్టంగా మాట్లాడకుండా, దానిపైన స్టాండ్ తీసుకోకుండా, అందరినీ ఒక టేబుల్ పైన తీసుకొని రాకుండా ఒకరొకరు ఒక్కొక్క మాట మాట్లాడితే, పూటకో మాట మాట్లాడితే తప్పు కదా. అది మోసం చేయడానికి కోసమే కదా ఇదంతా జరుగుతున్నది. దానికోసమే చెప్తున్నా నేను. మా సామాజిక వర్గం మొత్తము కళ్ళు తెరిచింది. చంద్రబాబు నాయుడు మాటలు వినదు, మోసపోదు ఈసారి. థ్యాంక్ యూ.